the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలించినట్లయితే లాస్ట్ 6 months లేదా 1 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని గుర్తించండి. అటువంటి అంశాలను గనక పరిశీలిస్తే, ఉదాహరణగా తీసుకుంటే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలకి సంబంధించి ప్రముఖ నగరాలకి సంబంధించిన ర్యాంకింగ్స్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించిన సమాచారమే కానివ్వండి, జిఏ ట్యాగ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ఆ ప్రాంతాల విషయానికి వస్తే వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానివ్వండి. సో ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అలా కనీసం ఒక 20 నుండి 25 అంశాలు ఉంటాయి. అటువంటి టాపిక్స్ వార్తల్లోకి వస్తున్నాయంటే మీరు ఒక్కసారి గతంలో డిస్కస్ చేసిన వాటన్నిటిని కూడా రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతం. ఇటీవల అగ్నిపర్వతాలు విస్ఫోటనమని, వాల్కనిక్ ఎరప్షన్ అని చెప్పేసి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లు చూడండి, అవి ఎక్కడున్నాయో చూడండి, సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఒక అగ్నిపర్వతం ఏదైతే ఉంటుందో ఇది చిలీ దేశంలోని అగ్నిపర్వతం. చిలీ దేశం ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో ఉన్న ఒక అగ్నిపర్వతం ఇటీవల బద్దలవడం జరిగింది. ఆ అగ్నిపర్వతం పేరేంటంటే విలారికా. ఇటీవల వార్తలు నిలిచిన విలారికా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే చిలీ దేశంలో ఉంది. దట్స్ ఎనఫ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఎక్కువగా ఇండోనేషియాకి సంబంధించిన అగ్నిపర్వతాలు వార్తల్లోకి వచ్చినాయి. ఇండోనేషియా. సో ఇండోనేషియాకి సంబంధించిన అగ్నిపర్వతాలను కనుక అబ్జర్వ్ చేస్తే మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ సెమురు, మౌంట్ టోబా, ఇలీ లెవెటలాక్ ఇలాంటి అగ్నిపర్వతాలు. అండ్ ఇటీవల కాలంలో జపాన్కి సంబంధించి అసో అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకొనోబా అగ్నిపర్వతం. దాదాపు ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తలు నిలిచిన టోంగా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు. సో టోంగా రిపబ్లిక్కి సంబంధించిన ఒక అగ్నిపర్వతం, హుంగా అపై పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం. ఇటువంటి వాటిని చూడండి. మౌంట్ నీరాగాంగో, కంబర్వీజా అగ్నిపర్వతం, ఇలా చాలా అగ్నిపర్వతాల గురించి డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. సో ఇదొక అగ్నిపర్వతానికి సంబంధించిన వార్తలు నిలిచిన ప్రాంతం. అండ్ నెక్స్ట్ ఇటీవల బెస్ట్ పోలీస్ స్టేషన్గా, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఒక పోలీస్ స్టేషన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ వార్తల్లోకి వచ్చింది. ఈరోజు ఉదయం కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ బెస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పురస్కారాన్ని ప్రదానం కూడా చేయడం జరిగింది. సో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. ర్యాంకింగ్స్ ఏమైనా ఉంటే ఇటువంటివి చూడండి. సో 17,000 పోలీస్ స్టేషన్లలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చిందట పోలీస్ స్టేషన్కి సంబంధించి. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసము సుమారు 17,000కు పైగా పోలీస్ స్టేషన్ల పేరు వెళ్ళగా ఈసారి 74 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేశారు. 74లో 3 ఉత్తమ పోలీస్ స్టేషన్లు ఎంపిక చేశారంట. అందులో మన తెలంగాణకు సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్మూ కాశ్మీర్కి చెందిన షేర్గరి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సెరంపూర్ పోలీస్ స్టేషన్లు నిలిచాయి. ఉత్తమంగా నిలిచిన ఈ 3 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు ఎవరైతే ఉంటారో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓలకు ఈ రోజున జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అండ్ కోఆపరేటివ్స్ కూడా, సహకార శాఖ మంత్రి కూడా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ ఎంపిక కావడం అద్భుతం అని చెప్పేసి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టాప్ లేపిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లకి సంబంధించి ఉత్తమ ఎయిర్పోర్ట్లు అని చెప్పొచ్చు. సో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వార్తల్లోకి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్.
గ్రీన్ఫీల్డ్ అనే పదం ఇంపార్టెంట్. ఉదాహరణకు తీసుకుంటే మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మూలపేట ఎయిర్పోర్ట్, శ్రీకాకుళం సంబంధించి ఇవి గ్రీన్ఫీల్డ్. మూలపేట పోర్ట్, ఇదేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే ఎందుకు పనికిరాని ఒక ప్రదేశాన్ని, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ దాన్ని ఎకనామిక్ గ్రోత్ పోల్గా నిర్వచించడం. అంటే ఉదాహరణకు శంషాబాద్ అనేది గతంలో ఎందుకు పనికిరాని ఒక ప్లేస్, అక్కడ ఎవరు కూడా ఇన్వెస్టర్స్ కానీ ఎవరు రారు. కానీ అటువంటి ప్రాంతంలో విమానాశ్రయాన్ని నెలకొల్పడం ద్వారా చుట్టుపక్కల మొత్తం కూడా అది గ్రోత్ పోల్గా నిలిచింది. వృద్ధికి, ఆర్థిక రంగానికి సంబంధించి ఒక అద్భుతమైన సెంటర్గా నిలిచింది. అలా డెవలప్ చేయడం అన్నట్టు. సో శంషాబాద్. సో ప్రపంచ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ మరియు బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే బెంగళూరు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవల మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యలో. సో ఇటువంటి విమానాశ్రయాల పేర్లు గుర్తుంచుకోండి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైకి సంబంధించి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ మనకి ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి, విడి సావర్కర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ అండమాన్ నికోబార్కి సంబంధించి, ఇలా ఎయిర్పోర్ట్ల పేర్లు గుర్తుంచుకోండి. సో నిర్వహణ సామర్థ్యము, సమయపాలన అంశాలలో ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయాలు హైదరాబాద్, బెంగళూరు వరుసగా 2, 3 ర్యాంకులు దక్కించుకున్నాయంట. అమెరికాకు చెందిన మినియాపోలిస్ సెయింట్ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది. ఏవియేషన్ అనలిటిక్ సంస్థ సిరియం 2023 ఏడాదికి సంబంధించి ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ రివ్యూలో భారత్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా విమానాశ్రయాలకు స్థానం లభించింది. వైమానిక సంస్థలలో ఇండిగోకి అద్భుత స్థానం దక్కింది. ఇండిగో మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో ఒక రికార్డుతో వార్తల్లోకి వచ్చింది. ఒక సింగిల్ ఇయర్లో 100 మిలియన్ ప్యాసింజర్స్ని రవాణా చేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా ఇండిగో నిలిచింది 2023 క్యాలెండర్ ఇయర్లో. అదంతా కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది రీసెంట్గా. అండ్ నెక్స్ట్, దేశంలో యాంటీబయాటిక్ వినియోగం అనేది అధికమవుతుంది. అంటే యాంటీబయాటిక్స్ చిన్న దాటికే యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. మనకు చాలామంది డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు, మనం కూడా యాంటీబయాటిక్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఏదైనా సమస్య నుండి, వ్యాధుల నుండి బయటపడతామని చెప్పేసి. సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైందంట, మన దేశంలో యాంటీబయాటిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. సర్వేలో భాగంగా 20 ఉన్నత స్థాయి ఆసుపత్రుల్లో రోగులను ప్రశ్నించారు. అందులో 71.9% మంది ఈ తరహా మందులను వాడినట్లు తెలిపారు. 2021 నవంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ఆ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ గత మంగళవారం రోజున విడుదల చేసింది. దీని ప్రకారం 45% మంది రోగులకు చికిత్స అవసరాల కోసం, 55% మందికి నివారణ కోసం వాడాలని వైద్యులు నిర్దేశించారంట. సో యాంటీబయాటిక్స్, మనకు అందరికీ తెలిసిన యాంటీబయాటిక్స్ అంటే పెన్సిలిన్ కానీ, అమాక్సిసిలిన్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఓకేనా? ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 5 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ రోగి నిరాకరించినప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో చేర్చుకోరదట. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాము. ఇంటెన్సివ్ కొరోనరీ కేర్ యూనిట్ అంటే ఐసీసీయూ. సో ఐసీయూ అంటే ఏదైనా ఎమర్జెన్సీలో కానివ్వండి, వ్యాధి యొక్క సివియారిటీ పెరిగినప్పుడు ఐసీయూలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు, ఎక్కువ కేర్ చూస్తాము, ఇంటెన్సివ్గా కేర్ చేస్తారు. అట్లా రోగి కనుక నిరాకరిస్తే ఐసీయూలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా మార్గదర్శకాలను జారీ చేసింది. మనకు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒక ఫామ్ పైన సంతకం తీసుకుంటారు, అప్పుడు నిరాకరించవచ్చు. సో తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలైన వారు కానీ, వారి బంధువులు కానీ చికిత్సకు నిరాకరిస్తే ఆ రోగులను ఆసుపత్రుల యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోకూడదు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు జారీ చేశారు. మన్సుఖ్ మాండవీయ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.
24 మంది నిపుణులు వీటిని రూపొందించారు. అందులో ముఖ్యాంశాలు ఏంటంటే తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరిన వారికి మరే చికిత్స లేనప్పుడు, ప్రస్తుత చికిత్సతో వారి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూలో ఉంచడం వృధా అనంట. ఐసీయూలో చికిత్సలు వద్దనుకునేవారు ఆ మేరకు లివింగ్ విల్ రాసిన వారికి ఆ విభాగంలో చేర్చుకోకూడదు. అండ్ మహమ్మారులు, విపత్తుల సమయంలో పరిమిత వనరులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఐసీయూలో రోగులను ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో గుండె సమస్య లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చుతగ్గులు, పెద్ద స్థాయి శస్త్రచికిత్స చేయించుకుని ఉండటం వంటి వాటికి కూడా ఐసీయూలో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలి. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ రైలు ప్రమాదాల నివారణ చర్యలపై నివేదికను సమర్పించండి అని సుప్రీంకోర్టు చెప్పింది. మనందరికీ తెలుసు రైలు ప్రమాదానికి సంబంధించి గతంలో జరిగిన రైలు ప్రమాదాలు మనం లాస్ట్ ఇయర్లో చూసాము. సో రైలు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను కేంద్రం నుండి సుప్రీంకోర్టు అడుగుతుంది. మనకు కవచ్ సిస్టమ్ అనేది రైళ్లలో ఆపరేషనల్గా మనం చూస్తున్నాం రైలు ప్రమాదాలను నివారించడానికి. భారతీయ రైల్వేలలో స్వయంచాలక రక్షణ వ్యవస్థ కవచ్తో పాటు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ఇతరత్ర భద్రతా చర్యల వివరాలు కోర్టుకు సమర్పించాలని భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిపాదిత రక్షణ చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. రైలు ప్రమాదాల నివారణకు తగిన రక్షణ చర్యలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారణ సందర్భంగా ధర్మాసనము రీసెంట్గా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. సో ఇటీవల జరిగిన కొన్ని రైలు ప్రమాదాల గురించి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తమిళనాడు పర్యటనలో భాగంగా తమిళనాడు కేరళ పర్యటన గురించి మనం చూస్తున్నాం. సో తమిళనాడు పర్యటనలో భాగంగా దాదాపు 20,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని గారు పర్యటన సందర్భంగా సో తమిళనాడులో 20,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత మంగళవారం నాడు ప్రారంభం చేశారు. 697 కిలోమీటర్ల పొడవున్న విజయవాడ ధర్మపురి మల్టీ ప్రోడక్ట్ హిందుస్థాన్ పెట్రోలియం పైప్ లైన్ను మరియు తిరుచి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,100 కోట్లతో నిర్మించిన నూతన టెర్మినల్ని ప్రారంభించారు. తిరుచిలో భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవ వేదికలో ప్రధాని ప్రసంగించడం జరిగింది. 2047 భారత లక్ష్యాల్లో యువత భాగస్వాములు అవ్వాలని విద్యార్థులకు సూచించారు. యూనివర్సిటీ చదువుతోనే కాలేజీ జీవితం ముగిసిందని విద్యార్థులు అనుకుంటూ ఉండొచ్చు, కానీ నెరవేర్చుకోవడం మాత్రం ఆగకూడదు. ఇకపై మీకు ప్రొఫెసర్లు బోధించారు, జీవితమే గురువు అని కొన్ని చెప్పడం జరిగింది. సో అభివృద్ధి పనులు తమిళనాడులో, ఇందులో ముఖ్యంగా తిరుచి అంతర్జాతీయ విమానాశ్రయం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అమెరికా తర్వాత అత్యధికంగా లే ఆఫ్ ఇండియాలోనే అత్యధికం అంట. అమెరికాలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం అన్నట్టు, ఉన్న ఉద్యోగాన్ని కోల్పోవడం అన్నట్టు. సో టెక్ ఉద్యోగుల తొలగింపులో 2వ స్థానంలో భారత్, అమెరికా తర్వాత భారత్. సో ఉద్యోగుల తొలగింపు నామ సంవత్సరంగా 2023 చరిత్రలో నిలిచిపోయిందంట. లే ఆఫ్ 5 వెబ్ సైట్ ప్రకారము గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే అందులో 70% మంది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోగా సెకండ్ పొజిషన్లో ఇండియా, నెక్స్ట్ జర్మనీ, స్వీడన్, యూకే ఉన్నాయట. ఇండియాలో 18,000 మంది ఉద్యోగులపై వేటు పడింది, గుర్తుంచుకోండి. అండ్ రామన్ మెగసెసే పురస్కార గ్రహీత ఆసియా నోబెల్గా రామన్ మెగసెసేని మనం చూస్తూ ఉంటాము. అండ్ గుర్తుంచుకోండి, ఆసియా నోబెల్ అంటే ఆసియా ఖండంలోని వ్యక్తులకు మాత్రమే ఇవ్వరు. ఆసియా ఖండంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన వ్యక్తులకు ఇస్తారు. బట్ ఆన్ వన్ కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే ఆసియా ఖండంలోని ఏదైనా ప్రాంతానికి ఏదో ఒక ఎనలేని కృషి చేసిన ఏ దేశంలోని వ్యక్తికైనా కూడా ఆసియా నోబెల్గా పిలువబడే రామన్ మెగసెసే ఇస్తారు. రామన్ మెగసెసే పురస్కారాన్ని 1957లో ప్రారంభించారు. రామన్ మెగసెసే గారు ఫిలిప్పీన్స్ దేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. ఫిలిప్పీన్స్ దేశం మాజీ అధ్యక్షుడు, తన జ్ఞాపకార్థం ఇస్తారు. సో అటువంటి రామన్ మెగసెసే పురస్కారాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇస్తోంది అని సందీప్ పాండే అనే ఒక వ్యక్తి తాను 2002 సంవత్సరంలో పొందిన రామన్ మెగసెసే పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టుగా వార్తల్లోకి వచ్చారు. సో చూడండి, గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా రామన్ మెగసెసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే గారు గత మంగళవారం వెల్లడించారు. 2002లో ఆయనకు ఈ అవార్డు వచ్చింది. అమెరికాలో తాను సంపాదించిన 2 మాస్టర్స్ డిగ్రీలను కూడా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మెగసెసే అవార్డులను రాక్ ఫెల్లర్ అనే ఒక ఫౌండేషన్
స్పాన్సర్ చేస్తుంది రాక్ఫెల్లర్ ఫౌండేషన్ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలకు. అండ్ తనకు వచ్చిన అవార్డు కేటగిరీకి ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసింది. ఇక్కడ వింత ఏంటంటే ఫోర్డ్ ఫౌండేషన్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ రెండు కూడా అమెరికాకు సంబంధించింది. అమెరికాకు సంబంధించి కంట్రిబ్యూషన్గా ఉండే ఆ పురస్కారాన్ని అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది కాబట్టి నేను దీన్ని తిరస్కరిస్తున్నానని చెప్పేసి తాను పొందిన పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా సందీప్ పాండే గారు చెప్పడం జరిగింది. అండ్ నాడియా కాల్వినో, సో తను స్పెయిన్కి చెందిన ఒక మహిళ, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లగ్జంబర్గ్ కేంద్రంగా పనిచేస్తుంది. లగ్జంబర్గ్ పేదరికం అంటూ లేని దేశం ఏదైనా ఉందా అని చెప్పాలంటే లగ్జంబర్గ్ గురించి చెప్పొచ్చు, కానీ ఆ దేశం ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు మాది పేదరికం లేని దేశం అని చెప్పేసి. సో లగ్జంబర్గ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చరిత్రలోనే మొట్టమొదటి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా స్పెయిన్ దేశానికి చెందిన నాడియా కాల్వినో గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వీరముత్తు గారు, సో గుర్తుంచుకోండి, బుక్ పేరు గుర్తుంచుకోండి, మహాకవితై అనే ఒక పుస్తకం. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే వీరముత్తు. ఆ పుస్తకాన్ని రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇది కమల్ హాసన్ గారికి సంబంధించిన ఒక పుస్తకం అనుకోవచ్చు. సో లిరిసిస్ట్ వీరముత్తు ఫైండ్స్ ద రియల్ రీజన్ బిహైండ్ టొరెంటియల్ రెయిన్స్ దాన్ ఐఎండి స్టాలిన్. సో ఇక్కడ ఏం లేదు, స్టాలిన్ గారు డిఎంకే పార్టీ అధినేత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు, వీరముత్తు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి యాప్లో చూస్తే, చిలీలోని విలారికాను ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అండ్ హైదరాబాద్ మరియు బెంగళూరు కోల్కతా ఎయిర్పోర్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్గా వార్తల్లో నిలిచే ప్రపంచంలో. దేశంలో యాంటీబయాటిక్ యొక్క వినియోగం అధికమవుతుందని కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడి. ఐసీయూలో చేర్చుకోరాదు రోగి నిరాకరిస్తే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు. రైలు ప్రమాదాల నివారణ చర్యలపై నివేదికను సమర్పించండి. కవచ్ వంటి అంశాలను ఏమేమి తీసుకుంటున్నారో నియంత్రించడానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాట 20,000 కోట్ల అభివృద్ధి పనులకు దేశ ప్రధాని శంకుస్థాపన చేశారు. అమెరికా తర్వాత ఇండియాలోనే అత్యధికంగా ఉద్యోగుల తొలగింపు అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ రామన్ మెగసెసే పురస్కారాన్ని తిరిగి వెనక్కి ఇస్తూ వార్తల్లోకి వచ్చిన సందీప్ పాండే గారు. అండ్ నాడియా కాల్వినో స్పెయిన్కి సంబంధించిన మహిళ, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా వార్తల్లోకి వచ్చారు. అండ్ ఇటీవల వీరముత్తు గారు రాసిన పుస్తకము మహాకవితై అనే ఒక పుస్తకము, ఆ పుస్తకాన్ని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.